తెలంగాణ కేబినెట్ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపింది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. భంగపడ్డ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. కాగా మైనారిటీ, లంబాడా సామాజిక వర్గాలకు ఈ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలకు కూడా ఈ కేబినెట్లో ప్రాతినిధ్యం లభించలేదు. తాజాగా భర్తీ చేసిన 3 మంత్రి పదవులతో కలిసి మంత్రుల సంఖ్య మొత్తం 15కు చేరుకోగా మరో 3 పదవులు ఖాళీగా ఉన్నాయి. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. పదవులు ఆశించి భంగపడ్డ నేతలను రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుజ్జగిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. మంత్రివర్గంలో చోటు దక్కని ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? 18 నెలల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ చేపట్టారు. అందులో 3 మంత్రి పదవులను భర్తీ చేశారు. అందులో బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి వాకాటి శ్రీహరి, ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించి వివేక్ వెంకటస్వామి, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. మరొక 3 ఖాళీలు అయితే కేబినెట్ లో ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. మంత్రివర్గంపై చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. విస్తరణకు సంబంధించి ఎప్పుడు జరిగినా తమకు అవకాశం దక్కుతుందని ఆశించి వారైతే భంగపడ్డటువంటి పరిస్థితి. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చే సమయంలో అధిష్టానం హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రివర్గ పదవి ఇస్తామని చెప్పింది. అయితే విస్తరణ ఎప్పుడు జరిగినా ఉంటుందని ఆయన ఆశించారు. కానీ ఆశించి ఆయన భంగపడ్డటువంటి పరిస్థితి తీవ్రంగా అసంతృప్తితో రగిలిపోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయన కాంగ్రెస్ పెద్దలకు ఆయన అందుబాటులోకి అయితే రాలేదు. ఓవైపు బుజ్జగింపుల పర్వం జరుగుతా ఉంది. చాలా మంది నేతలను బుజ్జగించే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పెద్దలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డిని ఆయన ఇంటికి వెళ్లి కలిసి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు కలిసి ఆయనకు బుజ్జగించే ప్రయత్నం చేశారు. తిరిగి 3 ఖాళీలు ఏవైతే ఉంటాయో ఆ ఖాళీల భర్తీకి సంబంధించి తిరిగి తమకు మీకు అవకాశం ఇస్తాము, ఆ పార్టీ ఈ సేవలను గుర్తిస్తుందని చెప్పి ఆయనకు మాట ఇచ్చినట్టుగా తెలుస్తాను. మరోవైపు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి ఆశించారు. ఆ పార్టీకి కష్టకాలంలో ఉన్నాను, నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పార్టీకి అండగా ఉంటూ వస్తా ఉన్నాను, అటు పాదయాత్రకు సంబంధించి కావచ్చు లేదా ఇంద్రవెల్లి సభకు సంబంధించి మొత్తం తానే అండగా నిలిచానని చెప్తున్నటువంటి నేపథ్యంలో కష్టకాలంలో పార్టీ కోసం ఉన్నటువంటి వ్యక్తిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నారు. ఏదైతే 2007లో ఎమ్మెల్సీగా అటు రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కతో కలిసి నేను ఎమ్మెల్సీగా పనిచేశాను, అప్పటి నుంచి పార్టీని నమ్ముతున్నానని చెప్పి ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లి ఏసీసీ అయితే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే బుజ్జగించే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం పట్టుబడతా ఉన్నారు. ఆయన రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి కేబినెట్ లో ప్రాతినిధ్యం లేదు. ఈ జిల్లాలకు సంబంధించి అత్యధికంగా ఈ 2 జిల్లాల్లోనే జనాభా, తెలంగాణ సగం జనాభా ఈ 2 జిల్లాల్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రాతినిధ్యం లేకపోతే బాగుండదు, తమకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన అయితే కోరుతా ఉన్నారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడబోతున్నారు. మరోవైపు
లంబాడ సామాజిక వర్గానికి కేబినెట్ లో చోటు దక్కలేదు. అత్యధికంగా గిరిజనులు అత్యధికంగా జనాభా ఉన్నటువంటి లంబాడ సామాజిక వర్గానికి గతంలో మంత్రి పదవులు ఇచ్చారు, కానీ కేవలం ఈ కేబినెట్ లోనే లంబాడాలకు చోటు దక్కలేదు. అయితే ఆ రామచంద్ర నాయక్ను డిప్యూటీ స్పీకర్ గా ప్రకటించారు. అయితే కేబినెట్ లో వాళ్ళకు అవకాశం లేదనేటువంటి స్పష్టంగా తేలిపోయింది. దేవరకొండ ఎమ్మెల్యే మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఆయనకు కేబినెట్ లో అవకాశం రాకపోవడంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తానికి ఉద్యోగింపుల పర్వం నడుస్తా ఉంది. చాలా మంది నేతలు కేబినెట్ లో ఆశించి భంగపడ్డారు. ఎలాగైనా మంత్రి పదవి దక్కుతుందని ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేశారు, కానీ వారికి అవకాశం దక్కలేదు. మిగిలిన 3 ఖాళీలకు సంబంధించి వాటిని భర్తీ చేసే సమయంలో అవకాశం ఇస్తామని అయితే నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.